నిలుపుదల చేసుకోవడం, గిరిజన భూములు అప్పచెప్పడం చట్టరీత్యా నేరం. ఇదే అనంతగిరి మండలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం కూడా హక్కు లేదని చెప్పి, ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పేరిట సుమారు 7,000 ఎకరాల భూమిని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించారు. చంద్రబాబు ప్రభుత్వం దీన్ని తక్షణం ఆలోచించాలి, వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో ఇప్పటికే 4-5 సార్లు పర్యటన చేశాడు. పర్యటన చేసి ఈ ప్రాంతంలో ప్రాథమికంగా కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పచెప్పడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని ఒప్పందం రద్దు చేసుకోకపోతే తీవ్రమైన పరిణామం ఉంటుందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆగస్టు 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్లు వచ్చి 21 కంపెనీలతో ఒప్పందం చేసుకుని కూడా ప్రకటన చేశాడు. ఈ ప్రాంతంలో టూరిజం పేరుతోనూ, కాఫీ పేరుతోనూ, హైడ్రో పవర్ ప్రాజెక్టు, మైనింగ్ పేరుతో మొత్తం ఏజెన్సీ ప్రాంతం మొత్తం అన్నింటినీ కూడా ఈరోజు దారదత్తం చేస్తున్న కుట్రని ఆదివాసీ ప్రజలను గుర్తిస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గిరిజన హక్కుల చట్టాలని గౌరవించకపోతే తీవ్రమైన పరిణామం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఒకటే కాదు, ఈరోజు అభివృద్ధి పేరుతో ఆదివాసుల్ని విధ్వంసం గురి చేస్తున్నారు. అభివృద్ధి కావాలంటే ఆదివాసులకు జీవో నెంబర్ 3 ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, టీచర్ పోస్ట్ ఇవ్వాలి. ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి తప్ప ఈ రకం జల సమాధి చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని